యుద్ధ విమానాలు, మరోవైపు హెలికాప్టర్లు, ఇంకోవైపు పారాచూట్ రెక్కలు తొడిగి రెపరెపలాడుతుంటే ఆ మధుర దృశ్యాలు కనుల పండుగలా ఉంటాయి. బెంగళూరు యలహంకలోని వైమానిక విన్యాస వేదికలో ఇలాంటి ఎన్నో అద్భుత దృశ్యాలు అందించిన ఆనందం మాటలకు అందనిది. లక్షలాది అవకాశాలతో ప్రపంచం వైపు అడుగుల పేరిట యలహంకలోని వైమానిక కేంద్రంలో నిర్వహించిన 15వ ఏరో ఇండియా ప్రదర్శనకు దేశ విదేశీ సైనిక వాణిజ్య విమానాలు తరలివచ్చాయి. ప్రతి దేశం రక్షణ రంగంలో తమకు తామే పోటీ అన్నట్లుగా ఆవిష్కరించిన ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించాయి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా మన దేశంలో కొత్త పరికరాల తయారీయే కాకుండా ప్రపంచం కోసం తయారు చేయాలనే పిలుపును అందిపుచ్చుకున్న రక్షణ రంగం అత్యాధునిక సామర్థ్యాలతో భావి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. 2047 వైపు పురోగమిస్తున్న భారత్ వైమానిక రంగంలో స్వాలంబన, సాంకేతికంగా అధునాతన శక్తిగా ఆవిర్భవించేందుకు కట్టుబడి ఉంది. ఇంటెలిజెన్స్, నిఘా, లాజిస్టిక్స్ లో మన దేశ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంతో మిలిటరీ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించడానికి వీలు కలగనుంది. అలాగే తర్వాత తరం యుద్ధ హెలికాప్టర్లు, ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేయడం వల్ల మన సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. కర్ణాటకలో యలహంకలోని వైమానిక కేంద్రంలో 15వ ఏరో ఇండియా ప్రదర్శన వీటన్నింటికీ వేదికగా నిలిచింది. డిఆర్డీఓ, హెచ్ఎల్, బిఈఎల్ వంటి సంస్థలున్న కర్ణాటక రక్షణ రంగ ఉత్పాదనలో రాణిస్తోంది. కర్ణాటకలో వైమానిక ఆధారిత సంస్థల్లో 1.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. 2013లో వైమానిక విధానాన్ని ఆవిష్కరించిన తొలి రాష్ట్రంగా నిలిచింది కర్ణాటక. గత 3 దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్రం దేశ రక్షణ రంగ ఉత్పాదనలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ రంగ ఎగుమతుల్లో 67% భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్లో తయారీ, ప్రపంచం కోసం తయారీ పిలుపును అందిపుచ్చుకున్న రక్షణ రంగం గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతికి వేదికగా నిలిచింది యలహంకలోని వైమానిక ప్రదర్శన. లక్షలాది అవకాశాలతో ప్రపంచం వైపు అడుగుల పేరిట యలహంకలోని వైమానిక కేంద్రంలో ప్రారంభమైన 15వ ఏరో ఇండియా ప్రదర్శనకు దేశ విదేశీ సైనిక వాణిజ్య విమానాలు తరలివచ్చాయి. ప్రతి దేశం రక్షణ రంగంలో తమకు తామే పోటీ అన్నట్లుగా ఆవిష్కరించిన ఉత్పత్తులను ఉత్సాహంగా ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో భారత్ లోహ విహంగాలు, వాటి అనుబంధ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యమే కాదు, సాంకేతిక సామర్థ్యంతో రక్షణ రంగంలో కొలువైన ఆధునిక యుద్ధ వ్యవస్థలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించి మన దేశ బలం సమ్మోన్నతను ఈ వేదికపై విశ్లేషించారు. ఇదే సందర్భంగా భారత రక్షణ ఉత్పాదన శక్తి గత 10 ఏళ్లలో 30 రెట్లు అధికమైనట్లు రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత్ రూపొందించిన సులభతరం వ్యాపార సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వైమానిక రంగంలో స్వాలంబన, పర్యావరణ వ్యవస్థలకు అంకురాలు దోహదపడాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ వైమానిక ప్రదర్శనకు అమెరికా, రష్యా, భారత్ పెవిలియన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్లో అమెరికా దౌత్యాధికారి జోర్గన్ ఆండ్రూస్ అమెరికా పెవిలియన్ను ఆవిష్కరించారు. ఈ 2 దేశాల భాగస్వామ్యంతో రూపొందించిన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించారు. మొత్తం 12కు పైగా అమెరికా సంస్థలు సైబర్ భద్రత, లాజిస్టిక్స్, సముద్ర, వాయుసేనల్లోని ఆవిష్కారాలను ప్రదర్శించారు. ఇదే సందర్భంగా ఆ దేశపు లాక్వుడ్ మార్టిన్ F-35 5వ తరం యుద్ధ విమానం ఆకట్టుకుంది. రష్యాకు చెందిన సుఖోయ్ 57తో పాటు ఆ దేశ ఆధునిక తరం రక్షణ ఉత్పత్తుల పెవిలియన్ ఆసక్తి గొలిపింది. ఇక భారత్కు చెందిన పెవిలియన్లో బిఈఎల్, బిఈఎంఎల్, హెచ్ఎల్, డిఆర్డీఓ, ఏడీఏ, ఇస్రో ఉత్పత్తులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా తొలిసారిగా ప్రదర్శించిన అంకా మాదిరి రూపం MK-1A విన్యాసాలు అబ్బురపరిచాయి. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్లో తయారీ, ప్రపంచం కోసం తయారీ పిలుపును అందిపుచ్చుకున్న రక్షణ రంగం గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతికి వేదికగా నిలిచింది యలహంకలోని వైమానిక ప్రదర్శన.